మిత్రుడు పక్కన ఉంటే ఫోన్ చేసిర్రు ఎవరు 5,000 అడుగుతున్నారు రేషన్ కార్డు ఇవ్వాలంటే అని. ఏం దందా ఇది? ట్రాన్స్పరెంట్గా జరగాలి కదా. ఈ ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరుగుతున్నది, రేషన్ కార్డులలో అవినీతి జరుగుతున్నది. మీరు ఒకసారి కమెంట్ పెట్టండి, నిజంగానే డబ్బులు అడుగుతున్నారా? నిజంగానే డబ్బులు అడుగుతున్నారా? ఒకసారి కామెంట్ పెట్టే ప్రయత్నం చేయండి, నేను చదువుతాను. అట్లీస్ట్ 50% అయినా చేస్తుందా? మంచి కనీసం 50% అయినా మంచి చేయాలి కదా. ఏ పని తప్పుగా చేస్తున్నదో ఆ పని గురించి మాత్రమే మనం మాట్లాడతాం. మంచి చేసిన పనిని ఏదో ఒక మాటలో చెప్తాం తప్ప దాని గురించి మనం ప్రొజెక్ట్ చేయాల్సిన, ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. లీడర్లు వాళ్ళ బహిరంగ సభలు, వాళ్ళ సమావేశాలు వాళ్ళు అలా చెప్పుకుంటారు. జనం నమ్ముతారు, లేకపోతే లేదు. ఎక్కడ తప్పు జరుగుతుందో ఆ తప్పు గురించి చెప్పడమే మన పని. దే షుడ్ రిమూవ్ మీడియేటర్స్ టు స్టాప్ మిస్యూజ్ అండ్ బెనిఫిట్ ద డిజర్వింగ్ పబ్లిక్ అట. ఇప్పటి వరకు అలాంటిదేమీ లేదు, తెలుసుకొని చెప్తా. ఇప్పటికీ 3 సార్లు అప్లికేషన్ పెట్టినా దానికి జాడలేదంటుండు అర్జున్. అన్న బెల్ట్ షాపులు ఘోరమైనాయట, మహేష్ అడుగుతున్నాడు. అవును, 4,000 అడుగుతున్నారు, తీసుకుంటున్నారట, రాజు అంటున్నాడు. పాత సర్పంచ్లు వాళ్ళ బిల్లులు రాలే, కొందరు చనిపోయారు, వాళ్ళ పరిస్థితి ఏంది భయ్యా?